హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు అందరూ? పనులు అయిపోయినాయా? అన్నం కూరలు ఉడికేసినాయా? అయిపోయినాయా ఫ్రెండ్స్? నేనైతే తిల్లి ఎప్పుడు చేస్తున్నాను. ఉల్లిపాయని మసాలా వేసేస్తున్నాను. ఇదేమో కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసి తీస్తే తిల్లి ఇలా గట్టిగా ఉంటుంది. అది పచ్చిగా కోస్తే రక్తం అంతా వెళ్ళిపోయిద్ది ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టాలి. ఎప్పుడైనా ఉడకబెడితే ఇలా గట్టిగా అవుతుంది అన్నమాట. లేడీస్కి చాలా మంచిది ఇది. నడుము నొప్పి వచ్చిన, రక్తం లేకపోయినా తొందరగా పట్టిద్ది. నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది. చూడండి, ఇలా వేపుకోవాలి. చక్కగా ఎర్రగా వేగాక అప్పుడు వేసుకోవాలి. అది కూడా వేసేసి ఉప్పు కారం పప్పు వేసి కొంచెం సేపు చక్కగా వేగాక అప్పుడు దించుకోవాలి. కానీ ఊరకనే భలే అయిపోద్ది, తొందరగా అయిపోతుంది. చూడండి, నేను వేసి చూపిస్తాను మీకు. వేగిపోయింది మసాలా, ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. తిల్లి వేసాను. ఇది ఎక్కువ తింటే అరగదు, గొంతులోనే అడ్డుపడినట్టు ఎలాగో అనిపిస్తూ ఉంటుంది. ఇది సిమ్లో వేపుకోవాలి. సిమ్లో వేసుకుంటే కొంచెం సేపు బాగుంటుంది. నూనె కూడా ఎక్కువ పట్టదు ఎందుకు. వేగిపోయింది ఫ్రెండ్స్, చక్కగా వేగింది. ఉప్పు కారం పసుపు వేస్తున్నాను. ఉప్పు అయితే ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. కారం కూడా కొద్దిగా వేస్తున్నాను. అది ఒక్కటే. అది నా దగ్గర టిఫిన్ తీసుకుంటారు. టిఫిన్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇలా తిల్లి ఏట మాసం అలాగే తెచ్చిస్తూ ఉంటారు. అది తీసుకొచ్చి 4-5 రోజులు అయింది. నేనేమో ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను. ఏం కూర లేదని చూసే టైంలో ఇది గుర్తొచ్చింది. సరేలే, ఒక ఉల్లిపాయ వేసేసి మసాలా వేసి వేపేద్దాం, ఈ పూటకి అయిపోద్దని చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్. కానీ ఇది తింటే చాలా మంచిది ఫ్రెండ్. తెచ్చుకొని రక్తం లేని వాళ్ళు తినొచ్చు. చాలా బాగుంటుంది. బాలింత్రాలకి వాళ్ళకి పెడతారు. నడువు నొప్పి, లేడీస్కి నడువు నొప్పి ఉంటే ఇది తింటే తొందరగా తగ్గిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.